హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా మేము ప్యారడైస్ బీచ్, ఆరావళి బీచ్, మ్యూజియం, టెంపుల్ ఇవన్నీ కూడా చూసుకొని ఆరావళి బీచ్లో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో మంచి ఫుడ్ అయితే ట్రై చేసాము. ఆ ప్లేసెస్ అన్నీ ముగించుకొని రూమ్ రీచ్ అయిపోయి మళ్ళీ కొద్దిగా రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయ్యాము స్ట్రీట్ షాపింగ్ చూద్దామని. వచ్చేటప్పుడు అరవిందో ఆశ్రమం కూడా చూసుకున్నాము. అరవిందో ఆశ్రమం బయట కూడా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. మీకు ఇష్టమైతే స్ట్రీట్ షాపింగ్ చూడండి. అక్కడ నుండి మేము ఫ్రెంచ్ కాలనీకి అయితే వెళ్ళిపోయాము. అన్ని బిల్డింగ్స్ కూడా ఫారెన్ స్టైల్లో చాలా బాగుంటుంది. ఈ ఫ్రెంచ్ కాలనీ స్పెషాలిటీ ఏంటంటే మంచి మంచి ఫొటోస్ అలా తీసుకోవడానికి మంచి బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటుంది. ఫారిన్లో ఉన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అనుకోండి. అలా మేమంతా చూసేసుకొని మళ్ళీ గాంధీ బీచ్ దగ్గరికి వెళ్ళి లైట్ హౌస్ కూడా చూసేసుకున్నాము. లైట్ హౌస్ దగ్గర కొన్ని పిక్స్ అయితే తీసుకొని మళ్ళీ మేము ఇక్కడ ఫ్రెంచ్ కాలనీలో ఈట్ స్ట్రీట్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ ఫుడ్ అయితే ట్రై చేయండి, మీకు నచ్చిందే ట్రై చేయండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అలా మేము ఫుడ్ కూడా ట్రై చేసేసాము. మళ్ళీ మేము రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదంతా కూడా మేము పాండిచ్చేరిలో డే 2 అనొచ్చు. మేము 1.5 డేలోనే మొత్తం అంతా ఫినిష్ చేసుకుని పాండిచ్చేరి నుండి మహాబలిపురం అయితే స్టార్ట్ అయిపోయాము. వెదర్ అయితే అస్సలు బాగాలేదు. మేము ఒకవేళ 1 డే లేట్గా వచ్చి ఉంటే మేము కూడా ఇంత ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు. సో చిన్నదో పెద్దదో ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి, మంచి మెమరీస్ అయితే ఉంటుంది. స్టే ట్యూన్డ్. మహాబలిపురం వీడియోతో మళ్ళీ కలుద్దాం.